వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మీరేం చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ని బట్టి మీకు వచ్చే మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ మార్క్స్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంది. అలాగే ఏ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది, బెస్ట్ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ ఎంసెట్ తరగతి పిన్ టు పిన్ ప్రతి అప్డేట్ను కూడా మీకు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఈరోజు 5th ఈవినింగ్ 5 PM ఎంసెట్కి టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, ప్రిలిమినరీ ఆన్సర్ కీ అంటే ఏంటో ముందు దాని గురించి ఒక అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. రెస్పాన్స్ షీట్ అంటే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఆన్సర్స్ మీరు ఏ ఆన్సర్స్ అయితే మీరు టిక్ చేశారో, ఏ ఆన్సర్స్ అయితే మీరు రాశారో, ఆ ఆన్సర్స్ మీరు రాసిన ఆన్సర్స్ అన్నీ కూడా మీకు రెస్పాన్స్ షీట్లో కనిపిస్తాయి. ఇక ప్రిలిమినరీ ఆన్సర్ కీ అంటే ప్రతి క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఎంసెట్ బోర్డు డిసైడ్ చేస్తూ ఆ ఆన్సర్ని ప్రిలిమినరీ కీ కింద మీకు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈ 3 డేటానే అంటే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేసి ఆన్సర్ కీని ప్రిలిమినరీ ఆన్సర్ కీని కూడా మనం రిలీజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ పైన రైట్ సైడ్ ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీకు ప్రతి క్వశ్చన్కి మీకు ఆన్సర్ కరెక్టా కాదా చూస్ చేసుకుంటూ దానికి వచ్చే మార్క్స్ని మీరు కౌంట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే సీరియల్ నెంబర్ చూసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి మీరు బి ఆన్సర్ పెట్టారనుకోండి, మీ ఆన్సర్ కీలో కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉందో చూసుకుంటారు. అలా చూడకూడదు. దీంట్లో ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ అనేది ఆన్సర్ కీలో ఉన్నటువంటి ఐడి నెంబరు మీకు ఎన్నో క్వశ్చన్ అయిందో మీ రెస్పాన్స్ షీట్లో చూసుకోవాలి. ఆ రెండు టాలీ అయ్యలేవో అనేది చెక్ చేయాలి. ఆ రెండింటిని చెక్ చేసుకోవాలి. అంటే ఆన్సర్ కీలో ఫస్ట్ క్వశ్చన్ తలక ఐడి నెంబరు మీ ఆన్సర్ కీలో 6th క్వశ్చన్ అయ్యింది అనుకోండి, 6th క్వశ్చన్ ఆ సేమ్ ఐడితో ఉందనుకోండి, అదే క్వశ్చన్ పడింది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని టాలీ చేయాలి. ఆ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది అలా మీరు మార్క్ చేసుకుంటూ టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కౌంట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మీకు మార్క్స్ని ఎలా కౌంట్ చేయాలని మనం తెలుసుకున్నాం. ఇకపోతే మీకు ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ సపోజ్ ఒక 65 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఈ 65 మార్క్స్ అనేది మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుందా అంటే కాదు. ఈ 65 మార్క్స్ అనేది ఓన్లీ మీ రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన మార్క్స్. బట్ ఈ ఆన్సర్కి ప్రిలిమినరీ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, ఏవైనా డౌట్స్ ఉన్నా వాటి ఛాలెంజ్ వెరిఫికేషన్ కింద దానికి మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తే దానికి అప్లై చేసిన తర్వాత ఇలా అప్లై చేసినటువంటివన్నిటిని గ్యాదర్ చేసుకొని ఆ క్వశ్చన్ని మరొకసారి బోర్డు వాళ్ళు చెక్ చేసి ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేసి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది విత్ ప్రూఫ్తో మీరు పెట్టిన తర్వాత బోర్డు వాళ్ళు దాన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసిన ఆన్సర్ కానీ తప్పైనట్టయితే దాన్ని తీస్తారు, మీ ఆన్సర్ని కరెక్ట్ కింద పెడతారు. లేదు వాళ్ళ ఆన్సరే కరెక్ట్ అనుకున్నట్టయితే మీ ఆన్సర్ని క్యాన్సిల్ చేస్తారు. ఇలా ఫైనల్గా అందరూ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని రిసీవ్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీనే ఫైనల్ ఆన్సర్ కీ కింద రిలీజ్ చేస్తారు. ఇది మనకు ఒక 2 days పడుతుంది. అయితే ఎవరైనా దీని మీద అబ్జెక్షన్స్ రైట్ చేయాలంటే దానికి 7th ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంటుంది. బట్ మీ ర్యాంక్ని ఎలా డిసైడ్ అవుతుంది అంటే మీకు వచ్చేటటువంటి రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ సపోజ్ 65 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. మనకి ఫైనల్కి అంటే ఈ అబ్జెక్షన్స్ అన్నిటినీ తీసుకుంటూ ఫైనల్గా మార్పులు చేర్పులు చేస్తూ ఒక కీ అనేది రిలీజ్ అవుతుంది. అది ఫైనల్ కీలో వచ్చినటువంటి ఆన్సర్స్, అది కన్ఫామ్గా ఫైనల్ కీ అవుతుంది. అది దాన్ని బేస్ చేసుకొని మీ మార్క్స్ మారిపోవచ్చు. అంతేకాకుండా మనం రాసేటటువంటి ఎగ్జామ్ 4 షిఫ్ట్స్లో ఒక్కొక్కరు రాశారు కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కాబట్టి కొన్ని షిఫ్ట్స్లోని ఈజీగా పేపర్ ఉండొచ్చు, కొన్ని షిఫ్ట్స్లో కష్టంగా ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది చేస్తారు. అంటే ఎవరైతే పేపర్ ఈజీగా ఉందో వాళ్ళకి
కొద్దిగా మార్క్స్ తగ్గొచ్చు. ఎవరి పేపర్ అయితే చాలా టఫ్గా ఉందో వాళ్ళ మార్క్స్ అనేవి కొద్దిగా పెరగచ్చు. సో ఈ రెండింటిని వేరియేషన్ చేసుకుంటూ నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి మీకు ఫైనల్గా వస్తాయి. అంటే మీకు ఇప్పుడు వచ్చే 65 మార్క్స్ అనేవి 2-3 మార్కులు పెరగచ్చు, లేదా 2-3 మార్కులు తగ్గచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ పేపర్. మీరు రాసే పేపర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు రాసే పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టయితే ఒక 2-3 మార్క్స్ తగ్గొచ్చు. లేదా మీరు రాసే పేపర్ టఫ్ పేపర్ కానీ కష్టంగా ఉన్నట్టయితే మీకు ఒక 2-3 మార్కులు పెరిగినా పెరగచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఫైనల్గా మీకు మార్క్స్ అనేవి వస్తుంది. బట్ ఇలా మీకు మార్క్స్ ఫైనల్గా నార్మలైజ్డ్ మార్క్స్ ఏవైతే మీకు ఫైనల్గా వస్తాయో ఈ మార్క్స్ని బట్టే మీకు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ ర్యాంక్ డిసైడ్ అయితే ఇప్పుడున్న ప్రాసెస్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వస్తే మీకు ర్యాంక్ రావచ్చు. ఎలా ర్యాంక్ డిసైడ్ అవ్వచ్చు అంటే ఎవరికైనా 65 to 70 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మీకు 10,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఈజీగా 10,000 లోపు ర్యాంక్ రావాలంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ మీ నార్మలైజ్డ్ మార్క్స్ కానీ మీకు 65 to 70 మార్క్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మీకు 10,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 60 నుంచి 65 మార్క్స్ కానీ మధ్యలో ఉన్నట్టయితే మీకు దాదాపు 20,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా బేస్ చేసుకుంటూ మీకు మార్క్స్ని బట్టి ర్యాంక్స్ అనేవి మీకు ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో వీలైనంతమందికి ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.